బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ కు నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణకు రావాల్సిందిగా రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు నార్సింగ్ పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారానికి సంబంధించి నార్సింగ్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే లావణ్యను రెండోసారి విచారించిన ఈ నార్సింగ్ పోలీసులు ఆమె దగ్గర ఉన్న ఆధారాలతో పాటు ఈ మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు ఏదైతే ఆమెని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేయడం, ఆ తర్వాత చాటింగ్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు హాస్పిటల్లో అబార్షన్ చేసిన మెడికల్ బిల్స్, ఆ తర్వాత రాజ్ తరుణ్తో ఉన్న సంబంధాలు, అతన్ని పెళ్లి చేసుకునే వివాహం, ఇవన్నీ ఎవిడెన్స్ కూడా రెండోసారి ఆమె పోలీసులకు అందించింది. అలాగే లావణ్యను విచారించిన నార్సింగ్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ ని కూడా వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. సో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, ఆ తర్వాత ఆధారాల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే రాజ్ తరుణ్, ఆ తర్వాత మాల్వి, ఆమె సోదరుడు, ఈ ముగ్గురు పైన కూడా FIR నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఇటీవల కాలంలో ఏదైతే చట్టాల్లో మార్పు వచ్చిందో BNSS 45 కింద నోటీసులు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 లోపు రాజ్ తరుణ్ పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అధికారులు నోటీసు ఇచ్చారు. ఒకవేళ విచారణకు రాని పక్షంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసి మరీ విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి పోలీసులు నోటీసులో స్పష్టం కూడా చేయడం జరిగింది. ఈ కేసులో రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ విచారణకు హాజరైన తర్వాత తిరిగి మళ్ళీ మాల్వి, ఆమె సోదరుడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ. అదే లాస్ట్లో రఫ్ ఇచ్చారా ఈసారి అందరూ వస్తుంది.